హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనే మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు షామీ వాళ్ళు మార్చ్ ఏప్రిల్ ఈ టైంలో లాంచ్ చేయబోతున్న షామీ 14 ప్రో, ఇది వెరీ రీసెంట్గా చైనాలో లాంచ్ అయింది. సో దీన్ని ఈరోజు నేను మీకు ముందుగానే అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని షేర్ చేస్తాను. అండ్ దీంట్లో ఉన్న మెయిన్ కీ ఫీచర్స్ ఏంటి, అండ్ లాస్ట్ ఇయర్ షామీ 13 ప్రోతో కంపేర్ చేస్తే ఎలాంటి చేంజెస్ ఉన్నాయి, ఇవన్నీ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఆబ్వియస్గా చైనా నుంచి ఫోన్లు తెప్పిస్తే మాకు కొంచెం ఖర్చు అయితే అవుతుంది ఖచ్చితంగా. హోప్ యూ అండర్స్టాండ్. ఛానల్ కొంచెం సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. వీలైతే ఒక లైక్ కొట్టండి, వీలైనంత మందికి షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక చిన్న రిక్వెస్ట్ లాగే తీసుకోండి. అర్థమైంది కదా? సో ఈరోజు మనం ఈ షామీ 14 ప్రోని అన్బాక్సింగ్ చేసి చూద్దాం. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల షామీ 14 ప్రో మొబైల్ ఉంటుంది. సో ఇది థిక్ గ్రీన్ కలర్లో ఉంటుంది. పేర్లు వేరైనా పెడతారు, చూడటానికి మాత్రం సింపుల్గా గ్రేయిష్ గ్రీన్ లాగా అనిపిస్తుంది నాకైతే. అండ్ ఒక 120 వాట్స్ ఛార్జర్, టైప్ సి కేబుల్, యూజర్ మాన్యువల్, ఇలాంటివి అయితే మనకి బాక్స్లో వస్తాయి. అండ్ డిజైన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈసారి వీళ్ళు షామీ 13 ప్రోతో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్ డిజైన్తో తీసుకొచ్చారు. అండ్ డిస్ప్లే మనకి ఇది ఓన్లీ రెండు వైపులు మాత్రమే కర్వ్డ్ ఉంటుంది. షామీ 13 ప్రో మన ఇండియాలో కూడా లాంచ్ అయింది ఇది. అండ్ ఇది షామీ 14 ప్రో మాత్రం క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లేతో తీసుకొచ్చారు. క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే రీసెంట్గా మనకి హానర్ వాళ్ళు హానర్ 90 అనే మొబైల్ని తీసుకొచ్చారు కదా, అలాంటి డిజైన్ ఉంటుంది అనమాట. నాలుగు వైపులా కూడా కర్వ్ స్క్రీన్ అయితే మీకు ఆఫర్ చేస్తారు. అండ్ చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం షామీ 14 ప్రో, షామీ 13 ప్రో రెండు కూడా చాలా ప్రీమియం లుక్కే ఉంటాయి. అండ్ రెండు కూడా వెయిట్ నియర్లీ సేమ్ ఉంటాయి. ఇది కూడా 230 గ్రామ్స్ ఉంటుంది, ఇది కూడా నియర్లీ 230 గ్రామ్స్ ఉంటుంది. బరువు ప్రకారంగా మాత్రం సేమ్ ఉన్నాయి. అండ్ ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది సన్నగా పొడుగ్గా ఉంటుంది, ఇది కొంచెం వైడ్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది మనకి క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే కావడం వల్ల. అండ్ హైట్ కూడా దాదాపు సేమ్గానే ఉంటాయి, బట్ ఇది కొంచెం విడ్త్ ఇలా అడ్డంగా ఊరినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట దీంతో కంపేర్ చేస్తే. అండ్ బ్యాక్ సైడ్ మీకు గ్లాస్తో వస్తుంది. అండ్ చుట్టూ ఉన్న ఫ్రేము అల్యూమినియం ఫ్రేము. యాక్చువల్గా షామీ 14 ప్రోలో మీకు టైటానియం ఫ్రేమ్ కూడా ఉంటుంది, బట్ ఇది నా దగ్గరకు వచ్చింది మాత్రం అల్యూమినియం ఫ్రేమ్దే. మన ఇండియాలో మరి టైటానియం ఫ్రేమ్ది లాంచ్ అవుతుందా లేదనేది నేనైతే ఎగ్జాక్ట్గా గ్యారంటీ అయితే చెప్పలేను. అండ్ మీకు స్పీకర్ గ్రిల్స్ కావచ్చు, పైన కింద ఉన్న హోల్స్, పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కొంచెం డిజైన్లో చిన్న చిన్న చేంజెస్ అయితే వీలు చేశారు. ఇది చుట్టూ అల్యూమినియం ఫ్రేము. బ్యాక్ సైడ్ కెమెరా మోడల్ మాత్రం షామీ 14 ప్రోలో కొంచెం పెద్దగా ఉంటుంది షామీ 13 ప్రోతో కంపేర్ చేస్తే. అండ్ బంప్ కూడా షామీ 13 ప్రోలోనే చిన్నగా ఉంటుంది దీంతో కంపేర్ చేస్తే. దీని బంప్ మాత్రం కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఇది డిజైన్లో షామీ 14 ప్రోకి 13 ప్రోకి ఉన్న మెయిన్ డిఫరెన్సెస్. అండ్ ఒక పాయింట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే షామీ 13 ప్రో నా దగ్గర ఉన్న కలర్ వేరియంట్ వైట్, ఇదేమో గ్రీన్. బట్ దీని మీద ఫింగర్ ప్రింట్స్ అయితే ఈజీగా ఏం పడట్లేదు, బట్ పడుతున్నాయేమో కానీ నాకు ఇది వైట్ కావడం వల్ల పెద్దగా కనపడట్లేదు. ఒకవేళ వేరే కలర్ అయితే మనం అబ్జర్వ్ చేసేవాళ్ళం, బట్ ఇది గ్రీన్ కలర్ కావడం వల్ల దీని మీద మామూలుగా ఫింగర్ ప్రింట్స్ అయితే చాలా బాగా పడుతున్నాయి. మరి మన ఇండియాకి వచ్చేది ఎలా ఉంటుంది, ఏ కలర్ తీసుకొస్తారు అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది ఒక చిన్న చేంజ్ అయితే, ఒక చిన్న డ్రాబ్యాక్ అయితే నేను నోటీస్ చేశాను. పౌచ్ అయితే 100% మీరు వాడాలి, రెండు కూడా చాలా ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే, ఈ ఫోన్లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ దీని డిస్ప్లే అనమాట. 6.73 ఇంచెస్ 2K రిజల్యూషన్తో 12-bit ప్యానల్తో మీకు AMOLED ఉంటుంది. LTPO AMOLED, ఇది డాల్బీ విజన్ ఉంటుంది, HDR10+ ఉంటుంది. అలాగే మీకు మ్యాక్సిమం బ్రైట్నెస్ 3000 నిట్స్ వరకు ఉంటుంది. అండ్ ఇది మీకు అఫ్కోర్స్ 120Hz రిఫ్రెష్ రేట్తో కూడా వస్తుంది. అండ్ ఈసారి వీళ్ళ ఓన్ గ్లాస్ టెక్నాలజీని వాడుతున్నారు. జనరల్గా మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ కానీ వెర్షన్ 5 కానీ వాడుతూ ఉంటాం, బట్ దీంట్లో ఏంటంటే షామీ లింక్జింగ్ అనే ఒక కొత్త గ్లాస్ టెక్నాలజీని యూజ్ చేశారు. ప్రొటెక్షన్ టెక్నాలజీ అనమాట. కార్నింగ్ ప్లేస్లో దీన్ని వీళ్ళు రీప్లేస్ చేశారు. ఇది ఎలా ఉంటుంది అనేది మన ఇండియాకి వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందాం. సో ఇది దీంట్లో ఉన్న మెయిన్ డిస్ప్లేకి సంబంధించింది. డిస్ప్లే చాలా బ్రైట్గా ఉంటుంది అండ్ చాలా బాగుంది. 3000 నిట్స్ కదా, డైలైట్ కండిషన్లో కూడా చాలా నీట్గా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ అఫ్కోర్స్ ఇది ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ లాంటివి కూడా ఉంటాయి అన్నమాట. వీడియో ప్లే చేస్తున్నప్పుడు మాత్రం క్వాలిటీ అద్భుతంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దీని థిక్నెస్ 8.5 mm ఉంటుంది. అండ్ షామీ 13 ప్రోనేమో 8.4 ఉంటుంది. చిన్న డిఫరెన్స్ అంతే. అండ్ రెండు కూడా నియర్లీ 230 గ్రామ్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ కమింగ్ టు ద ప్రాసెసర్ డిపార్ట్మెంట్, సో దీంట్లో వాడింది ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి ఈ సంవత్సరం గాను ఉన్న టాప్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3
ప్రాసెసర్ని యూజ్ చేశారు. 4nm TSMC మీకు. అండ్ అఫ్ కోర్స్ LPDDR5X RAM టెక్నాలజీ, UFS 4.0 ఇవన్నీ దీంట్లో ఫ్లాగ్షిప్ ఫీచర్స్ అన్నీ ఉంటాయి. అండ్ దీంట్లో కూలింగ్ టెక్నాలజీ కూడా ఈసారి కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అయితే వీళ్ళు చేశారు. గేమింగ్ అయితే నేను కొద్దిసేపు ఆడి చూశాను. అండ్ ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి దీని కంట్రోల్ మాత్రం చాలా బాగానే ఉంది. మంచిగానే హ్యాండిల్ అయితే ఇది చేస్తుంది. ఇది మన ఇండియాకి వచ్చినప్పుడు మన ఇండియాలో ఉండే ఓఎస్కి అప్పుడు ఎలా ఉంటుంది అనేది మనం అప్పుడు మాట్లాడుకుందాం. ఇది చైనీస్ వేరియంట్ కాబట్టి దీని మీద మనం ఎగ్జాక్ట్గా ఎలాంటి కామెంట్స్ అయితే ప్రాపర్గా చేయలేము. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, సో దీంట్లో వీళ్ళు బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. 3 కూడా ఫ్లాగ్షిప్ గ్రేడ్ కెమెరాస్ని యూజ్ చేశారు. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అండ్ దీని అపర్చర్ f1.4 ఉంటుంది. ఇది ఒక ఫ్లాగ్షిప్ గ్రేడ్ కెమెరా అనమాట. 8K రికార్డింగ్ కూడా దీంట్లో ఉంది 24, అలాగే 30 FPS వరకు రికార్డింగ్ చేసుకోవచ్చు. 4K 24 30 60 ఉంటుంది. 1080లో మీకు 30 60 960 స్లో మోషన్ వీడియో రికార్డింగ్ కూడా దీంట్లో ఉంది. ఆల్మోస్ట్ అన్నీ ఫ్లాగ్షిప్ ఫీచర్స్ అయితే దీంట్లో ఉన్నాయి. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో మీకు HDR10+ వీడియో రికార్డింగ్, డాల్బీ విజన్ 10 బిట్ టెక్నాలజీతో మీరు రికార్డింగ్ చేసుకోవచ్చు. 10 బిట్లు LOG రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. ఇలా అన్ని రకాల ఫ్లాగ్షిప్ కెమెరా ఫీచర్స్ అయితే దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ మాత్రం దీంట్లో ఎందుకు మరి స్టడీ అలాగే స్టడీ ప్రో ఇవి 2 మోడ్స్ ఉన్నాయి. బట్ ఓన్లీ 1080pలో వరకు మాత్రమే ఎందుకో లిమిట్ చేశారు. మేబీ ఇది ఒక సాఫ్ట్వేర్ ప్రాబ్లమా లేకపోతే వీళ్ళు అప్డేట్ ఇవ్వలేదా అనేది వెయిట్ చేయాలి. 4K అలాగే 8Kలో మాత్రం స్టెబిలేషన్ అయితే వర్క్ లేదు. సరే 8K వదిలేయండి, 4Kలో అన్న 30 60 ఇస్తే బాగుండేది. బట్ దీంట్లో ఎందుకు లేదో మరి సాఫ్ట్వేర్ ప్రాబ్లమా లేకపోతే అప్డేట్లు ఏమైనా ఇస్తారా అనేది వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ మీకు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. సో దీంట్లో మీకు 4K వీడియో రికార్డింగ్ అయితే ఉంది. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా ఉంది. 30 60లో మీరు రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఒక మంచి ఫ్లాగ్షిప్ ఫీచర్ అనమాట. జనరల్గా ఫ్లాగ్షిప్ ఫోన్స్ రీసెంట్గా కూడా మనం ఓన్లీ 1080p వరకు చూస్తున్నాం. ఇందులో మాత్రం 4K రికార్డింగ్ అయితే ఉంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. అండ్ కెమెరా శాంపుల్స్ గురించి ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది ఒక చైనీస్ రోము అండ్ చైనీస్ UI కాబట్టి సో దీంట్లో వాళ్ళ ఫిల్టర్స్ వేరేలాగా ఉంటాయి, వాళ్ళ స్కిన్ టోన్స్. అందుకని ఇక్కడ కొన్ని శాంపుల్స్ అయితే మీకు ఇస్తున్నాను చూడండి. అండ్ నార్మల్గా ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి బాగానే పెర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. అండ్ ఇది స్కిన్ టోన్స్ మాత్రం మన ఇండియాలో వేరేలాగా ఉంటే అది మాత్రం మీరు నోటీస్లో పెట్టుకోండి. అండ్ ఇది మీకు Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ ఇదే ఫస్ట్ ఫోను మీకు HyperOS ఫస్ట్ వెర్షన్ని క్యారీ చేస్తూ తీసుకొచ్చిన ఫోన్ అనమాట. దీంట్లో డిఫాల్ట్గా మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ HyperOS 1.0 వస్తుంది. అండ్ ఇది HyperOS చాలా స్మూత్గా ఉంది. నేను Xiaomi 13 Proతో కూడా కంపేర్ చేసి చూశాను. అండ్ ఇది కొంచెం దీంతో కంపేర్ చేస్తే చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుంది. అండ్ దీంట్లో UI కూడా చాలా ఫాస్ట్గా ఉంది. ఫీచర్లు త్వరగా లోడ్ అవుతున్నాయి. అండ్ మీకు ర్యామ్ మెమరీలో ఉంచుకోవడం కూడా ఇది కొంచెం బెటర్గా ఉంచుకుంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే MI 14కి Xiaomi 14 Proలో ఉన్న HyperOSకి చాలా డిఫరెన్స్ అయితే రియల్ లైఫ్లో నేను అబ్జర్వ్ చేస్తాను. కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది పక్కాగా. సో ఇంకా కొంచెం బెటర్గా అప్డేట్స్ పడితే ఇంకా బాగుంటుందని నేనైతే అనుకున్నాను. అండ్ అఫ్ కోర్స్ ఇది ఒక చైనీస్ ఫోన్ కాబట్టి దీంట్లో చాలా రకాల చైనీస్ అప్లికేషన్స్ ఉంటాయి. మీకు డైరెక్ట్గా ప్లే స్టోర్ కూడా ఉండదు. కాకపోతే ఇది ఒక హైడ్ చేసి ఉంటుంది. మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఎనబుల్ చేసుకుంటే ప్లే స్టోర్ కూడా దీంట్లో వర్క్ చేస్తుంది. అండ్ అఫ్ కోర్స్ ఒకవేళ మీరు చైనాలో ఫోన్ ఉంటే మన ఇండియాలో బ్యాంకింగ్ అప్లికేషన్స్ లాంటివి కూడా వాడుకోవచ్చు. అలాంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. అండ్ దీంట్లో 4880 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ 120 watts వైర్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ 50 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 10 watts రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి ఫ్లాగ్షిప్ ఫీచర్స్ అన్నీ ఇచ్చారు. అండ్ అఫ్ కోర్స్ ఇది IP68 కూడా, ఇది IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కూడా దీనికి ఇచ్చారు. ఇది ఒక ఫ్లాగ్షిప్ గ్రేడ్ ఫీచర్ అనమాట. ఇది దీనికి సంబంధించిన మెయిన్ ఫీచర్స్. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, డాల్బీ అట్మాస్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. అండ్ డిస్ప్లేకి డాల్బీ విజన్ ఉంది. ఇలా అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది చైనీస్ ప్రైస్తో మనం కంపేర్ చేయలేము. ఇది మన ఇండియాలో వీళ్ళు పెట్టడం నియర్లీ 70,000 ఏమో పెట్టారు కదా అప్పట్లో మనకి విత్ కార్డ్ ఆఫర్తో అవన్నీ ఆఫర్లో వచ్చినాయి. బట్ ఈసారి వీళ్ళు Xiaomi 13 Pro మన ఇండియాలో ప్రాపర్గా మార్కెటింగ్ అయితే చేసుకోలేకపోయారు. బట్ ఈసారి అనేది దీన్ని ప్రాపర్ ప్రైజింగ్లో పెడితే కొంచెం మార్కెట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అది కాకుండా వెరీ రీసెంట్గా మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ఫోను 50,000కే లాంచ్ అయింది. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి మనం. సో వీళ్ళు కొంచెం ప్రైజింగ్ ఈసారన్నా తెలిసి పెడితే అంటే కొంచెం మంచి ప్లాన్తో పెట్టుకుంటే మార్కెట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఫోన్ మాత్రం చాలా బాగుంది. ఇది Xiaomi 14 Proకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. నేను ఓన్లీ బేసిక్ ఫీచర్స్ గురించి అండ్ నేను అబ్జర్వ్ చేసిన పాయింట్స్ మాత్రమే నోటీస్లో మీకు తీసుకొచ్చాను. ఎందుకంటే ఇది ఒక చైనీస్ ఫోన్ కాబట్టి దీని మీద మనం కంప్లీట్గా ఏమీ కామెంట్ కూడా చేయలేము కాబట్టి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.